వివరాలు చూద్దాం. విజయవాడలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్య 9 నెలల బాలుడు అత్తను మట్టు పెట్టాలని చూశాడు. బాబును చూడ్డానికి అత్తారింటికి వచ్చిన భర్త భార్య బాబు అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. లేక బాధితులు వేసిన అరుపులకు పక్కింటి వాళ్లు ప్రమాద స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇప్పుడు రెండో సంవత్సరం అండి. రెండో సంవత్సరం అయితే ఇల్లు రాసాం. ఇల్లు కట్నం కింద ఇల్లు రాయమన్నారు. ఇల్లు రాయమంటే సగం ఇల్లు ఇప్పుడు ఇస్తాను, సగం ఇల్లు నా తనంతరానికి ఇస్తాను అంది. లేదు మాకు శాంతం ఇవ్వాలని చెప్పాను అని అంటుండగా వీళ్ళు ఇలా గొడవ పడుతుండగా ఆ పిల్ల కడుపు వచ్చింది. కడుపు వచ్చిన తర్వాత పురుడు స్థానానికి కూడా రాలేదు. వాళ్ళు రాకపోతే రాలేదేంటని మేము పెద్ద మనుషులు అడిగాం. అడిగితే ఇల్లు రాస్తామన్నారు, రాయలేదు. ఆ వాళ్ళు ఇచ్చిన 5 లక్షలే సరిపెట్టుకోమంటున్నారు, ఇల్లు రాయనంటుంది ముసలమ్మ అని చెప్పాను అన్నారు. రాసాం, వీలునామా రాసాం. వీలునామా రాస్తే పురుడు స్థానానికి రాలా. 21కి మేము అక్కడ ఉయ్యాల్లో వేసుకుంటాం, మీ దగ్గర ఏమని తీసుకెళ్లారు. ఆ పిల్లని ఒక్కదాన్నే తీసుకెళ్ళి అక్కడ ఉయ్యాల్లో వేశారు. దానికి ఒప్పుకున్నాం. వీలునామా రాసిన తర్వాత కూడా రాలేదు, స్నానానికి రాలేదు. అయినా సరే అని చెప్పి తీసుకెళ్ళి ఆ పిల్లని పంపిస్తే ఆ పిల్ల వెళ్ళి ఉయ్యాల్లో వేసి వచ్చింది. వచ్చినాక 3వ నెల పంపిస్తాము, ఎవరో అక్కడ పిలుపుకి వస్తే 3వ నెల పంపిస్తాం కన్నాకని చెప్పాం. ఎవరు పిలుపుకి రాము. విజయవాడ చిట్టినగర్కు చెందిన ఆకుల రోజాకు గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన రాజేంద్ర ప్రసాద్తో 2 ఏళ్ల కిందట వివాహం జరిగింది. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న రాజేంద్రకు పెళ్లికి ముందే అతనికి వేరే యువతితో వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. నిశ్చితార్థం కావడంతో పరువు పోతుందని రోజా కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. పెళ్లికి 5 లక్షల నగదు చిట్టినగర్లోని ఇంటిలో సగభాగాన్ని కట్నం కింద ఇచ్చారు. పెళ్లైన కొద్ది రోజుల వరకు బాగానే ఉన్న రాజేంద్ర తనలోని శాడిస్టును మెల్లిగా బయటపెట్టాడు. అదనపు కట్నం వేధింపులు మొదలుపెట్టాడు. ఇదే సమయంలో రోజా గర్భవతి కావడంతో పురిటి కోసం పుట్టింటికి వచ్చింది. పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రోజా. 9 నెలలు గడుస్తున్న రాజేంద్ర మాత్రం బాబును చూడలేదు. దీంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా వివాదం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న రాజేంద్ర ఈ రోజు బాబును చూసేందుకు అత్తారింటికి వచ్చాడు. వస్తూ పెట్రోల్ బాటిల్ను కూడా వెంట తెచ్చుకున్నాడు. అత్త భార్య కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోగా మంటలో చిక్కుకున్నారు ముగ్గురు. వీరి అరుపులు విని పక్కింటి వాళ్ళు వస్తున్నారని గమనించిన రాజేంద్ర అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి వచ్చాడండి. నేను మా ఇంటికాడ స్నానంకి వెళ్ళాను. మా బాబు వచ్చి అప్పార బాబాయ్ అని అన్ని దగ్గరికి వచ్చాడు. ఏంటో బాబు ఎంత గట్టిగా అరుస్తున్నాడు, గొంతు పట్టేసి నేను బయటకు వచ్చేసరికి మా అత్త మంటలు బ్యాగ్లో పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి మా అత్త మీద పోసేసాడండి. ముందు మా అత్త మంటలతో బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన మా పాప బాబు లోపల ఉండిపోయారు. మళ్ళీ భార్య మీద బాబు మీద పోసేసి డాబా నుంచి దూకేసి వెళ్ళిపోయాడండి. మేము అందరం వచ్చేసరికి ఆ అబ్బాయి పెళ్లి కాకముందు ఒక అమ్మాయి ఉంది, మాకు తెలిసి నిశ్చితార్థం అయిపోయాక తెలిసింది. మేము వద్దన్నామండి. మా అత్తగా మన పరువు పాత నిశ్చితార్థం అయిపోయిందని పెళ్లి చేసి ఆ అబ్బాయి ఎప్పుడు దాన్ని సోగబెట్టలేదు, ఎప్పుడు అనుమానిస్తా కొడతాడు. పిల్లని రమ్మంటే పిల్ల రావట్లేదు. ఆ అబ్బాయిని వదిలే నేను వస్తానని అన్నదండి. ఆ కడుపులో ఖర్చు పెట్టుకుని మొన్న కూడా అదే గొడవైంది. వద్దాక అలాగే గొడవాడి పిల్లని కొట్టి ఈ రోజు పెట్రోల్ పోసాడండి. హ్యాండ్ బ్యాగ్ లో బాటిల్ పెట్టి ఆడ మెడికల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ బ్యాగ్ బయట బ్యాగ్ ఉంటుంది కదండి మగలది, ఆ బ్యాగ్ తగిలించుకొని వచ్చాడు. మా అన్న కూడా తీసుకెళ్ళి పాల్పేటరీ బ్రిడ్జి ఉంటుంది కదండి, అక్కడ నిన్ను చంపేస్తానని కూర్చోబెట్టి కొట్టి తీసుకొస్తే పిల్ల అదొకలాగా వచ్చింది. ఏంటమ్మా అలాగొచ్చంటే నన్ను కొట్టాడక్క అక్కడ అన్నాడు. నీకేం అవసరం అయ్యా, నువ్వు ఎందుకు కొట్టావు మా పిల్లని? రోడ్డు మీద కొట్టడానికి నీకు ఇన్ని లక్షలు ఇచ్చాము. 5 లక్షలు కట్నం ఇచ్చి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 10 గాజులు బంగారం పెట్టాము. ఇల్లు రాదు మా పిల్లని ఎందుకు ఇలా చేస్తున్నాం? మేము పిలిపిస్తాం పెద్దవాళ్ళని, నువ్వు కొట్టబోక. అది కాదమ్మా నేను కొట్టలేదు, మా 3 పెళ్ళాల మధ్యలో ఏదో ఒకటి ఉంటుందమ్మా, మీరు మాట్లాడొద్దని వచ్చి మధ్యలో వాళ్ళ కాడ వీళ్ళ కాడ పేటలు అందరిని ఇంక్వైరీ చేయడు. వీళ్ళు అల్లటోళ్ళు వాళ్ళు అల్లటోళ్ళు అని. ఇప్పుడు మా అత్తం కుటుంబాన్ని కాల్ చేసాడు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, రాజేంద్ర ఆచూకీ తెలిసిందా? పోలీస్ కంప్లైంట్ అతనిపై నమోదైందా? బాధితుల పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? విజయవాడలోని చిట్టినగర్ లో చాలా దారుణమైన సంఘటన, చాలా ఉభయ విధారకమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం.
భార్యను అలాగే 9 నెలల పసికందు మీద కూడా విచక్షణ రహితంగా పెట్రోల్ పోసి నిప్పండించిన దుర్మార్గుడు వెంటనే చుట్టుపక్కల వాళ్ళు గమనించి అక్కడికి చేరుకుంటున్నారో సమాచారం తెలియడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దుర్ఘటనలో రాజేంద్ర ప్రసాద్ అనే ఉన్మాది తన కట్టుకున్న భార్య 9 నెలల పసికందు అలాగే వరుసకు అమ్మమ్మయ్యే వెంకటమ్మ ఈ ముగ్గురు మీద కూడా పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా నిప్పంటించాడు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళు ముగ్గురు కూడా. వారిని ప్రస్తుతం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో బర్నింగ్ వార్డ్స్ లో వైద్యులు అవసరమైన చికిత్స అందజేస్తున్నారు. అయితే ఫిర్యాదు కూడా ఆసుపత్రిలో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ కు సంబంధించిన సిబ్బంది వీరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా తీవ్రమైన గాయాలతో ఉండటంతో వీరికి చికిత్స అందజేసే క్రమంలో వైద్యులు పూర్తి స్థాయిలో అవసరమైన చికిత్సలు అందజేస్తున్నారు. అయితే దుర్ఘటన ప్రధానంగా అతను రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి వివాహానికి ముందే మరొక యువతితోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే విషయం తెలిసినప్పటికీ కూడా ఇతను మారతాడనే ఉద్దేశంతో అప్పటికే నిశ్చితార్థం అయిపోవడంతో వివాహం చేశారు. ఆ సందర్భంగా ఒక 5 లక్షల రూపాయల నగదును కూడా కట్నం కింద కట్న రూపంలో ఇచ్చారు. దాంతో పాటు చిట్టినగర్ లో ఉన్న ఒక ఇంటిలో ఒక భాగాన్ని కూడా ఇస్తామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఏవైతే గర్భవతి అయిందో భార్యను పుట్టింటికి ప్రసవం కోసం అని పంపించిన తర్వాత ఆమె గురించి పట్టించుకోవడం మానేశాడు. బాబు పుట్టి 9 నెలలు అయినప్పటికీ కూడా ఇంటికి తీసుకువెళ్ళమంటే ఇటు రాజేంద్ర ప్రసాద్ కానీ రాజేంద్ర ప్రసాద్ తల్లి తండ్రి ఆడపడుతు ముగ్గురు కూడా తరచుగా బంధువులతోటి గొడవ పెట్టుకోవడం తప్ప వారిని తీసుకెళ్ళడానికి కూడా నిరాకరించారని బంధువులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను పూర్తిగా ఏలుకోవడానికి కూడా రాజేంద్ర ప్రసాద్ ఇష్టపడలేదని అతను కొడుకును చూసేందుకు ఎప్పుడైనా వచ్చినా కూడా రకరకాలుగా ఆమెను హింసించేవాడని చెప్పి బంధువులు కూడా చెప్తున్నారు. తరంగిణి. ఓకే రాజా రమేష్.